క్వాలిటీ విజయంలో అస్సలు రాజీ పడము. క్వాలిటీ ఉంటేనే మాత్రమే ప్యాక్ చేయమనేది కంపెనీ రూలు. మేము తెల్లవారుజామున 4ంటికి ఏటకు బయలుదేరుతామన్నా. మాకంటే కొంతమంది 2 గంటలకి 3 గంటలకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చేపలు ఎక్కడ పడ్డాయి అన్నది వాళ్ళకి తెలిసిన అనుభవం పెట్టి వెళ్ళిపోతే వాళ్ళు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పలానా మెసేజ్ అది పెడతా ఉంటే వాళ్ళ ద్వారాగా మేము చేపలు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏట చేస్తాం. నేను 22 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నానండి. ఇక్కడ మా బోట్లను పంపించి చేపలు పట్టుకున్న తర్వాత ఒడ్డుకి తీసుకొస్తారు. మేము గంటకి తాజా చేపలు పట్టుకుంటామండి. పట్టిన చేపలు పట్టినట్టే ఒడ్డుకి తీసుకెళ్ళిపోయి ప్యాక్ చేసి మేము నందూసుకు పంపించేస్తూ ఉంటామండి. దీనికన్నా తాజా ఏముంటుందండి? మేము ఏటకెళ్ళి వచ్చిన సరుకు ఒడ్డుకి తెచ్చి సావుకారులు ఉంటారన్న, సావుకారులకే పంపాలి. బయట ఎక్కడ అమ్మినా ఎవరో తీసుకోరు, తక్కువ రేటుకి తీసుకుంటూ ఉంటాం. అయితే మేము బయట వాళ్ళకి అమ్ముకోవడం వల్ల డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. కొంతమంది డబ్బులు కూడా మోసం చేసి పట్టుకెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కానీ మాకు నందూసోళ్ళు రావడం వల్ల మా అదృష్టం కొలది వాళ్ళకి తాజా చేపలు పంపించడం జరుగుతుంది. మాకు ఏ రేటు అడిగితే ఆ రేటుకి వాళ్ళు మాకు డబ్బులు పంపిస్తున్నారండి. నమస్తే అండి, నా పేరు మల్లాడి నౌకరాజు. మా కంపెనీ పేరు డిఎల్ఎస్ కంపెనీ. మేము కాకినాడ ఫిషింగ్ హార్బర్లోంచి వ్యాపారం చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ డైలీ మనకి ఓ రోజుకి వచ్చి 50 నుంచి 100 బోట్ల వరకు ల్యాండ్ అవుతాయి. తర్వాత బోటు యొక్క ఆక్షను తెల్లవారు గంటల 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క సరుకుల్ని ఇక్కడ అమ్మడానికి మనకు అందుబాటులో ఐసు కూడా ఉంటుంది. బోట్లో వచ్చిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఇక్కడ ఆక్షన్ ద్వారా ఖరీదు చేసి ఆ సరుకునంతా తీసుకెళ్ళి స్టాప్ ద్వారా ఐస్ వేసి దాన్ని థర్మాకోల్ బాక్సుల్లో ప్యాక్ చేసుకుని ఇటు చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాగా ఏ మెటీరియల్కి ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆయా ఏరియాలకి ఆ సరుకుని దీన్ని సప్లై చేయడం జరుగుతుంది. నా పేరు బడే దావీదు. అమీనాబాద్ నా గ్రామం. నేను ఇక్కడ ఒక 9 సంవత్సరాల నుంచి చేపల వ్యాపారం చేస్తూ ఉన్నాను. పొద్దున్నుంచి కూడా మేము ఉదయం వస్తాం, ఇక్కడే హార్బర్లోనే ఉంటాం, ఈ షెడ్యూల్ కింద కూర్చుంటాం. రెగ్యులర్గా బోట్లన్నీ వేటకి వెళ్తూనే ఉంటాయంటే వస్తూ ఉంటాయి. మేము ఏం చేస్తామంటే ఆ షెడ్లో కూర్చొని బోట్లకి ఫోన్ చేసుకొని చేపలు ఏమైనా పడ్డాయా వాళ్ళు మాకు చెప్తారు. ఇవాళ చేపలు పడ్డారా, అయితే ఏ చేపలు పడ్డాయి ఒకసారి మాకు ఫోటో పెట్టు, ఆ క్వాలిటీ ఉందా ఫ్రెష్గా ఉందని వాళ్ళతో మేము చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తేనే ఆ బోట్ వాళ్ళ దగ్గర నుంచి చేపలు మేము పర్చేజ్ చేసి ఆ ఫ్రెష్గా ఉన్నాయి మాత్రమే పర్చేజ్ చేస్తాం. నా పేరు సికింద్ర, మాది ఇక్కడే ఉప్పాడ. నేను ఈ చేపల లోడింగ్ అనేది ఒక 11-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా ప్యాకింగ్ కుర్రలో ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్ కలిపి మేము ప్యాక్ చేసిన తర్వాత అవి ఎక్స్పోర్ట్కి కర్ణాటక లేదా బెంగళూరు ఎక్కడికనేది ఇంకా కేరళ అనేది వాళ్ళు పంపుతారు. అది వాళ్ళ ఇష్టం. అవి ప్యాకింగ్ చేయడం అనేది మా బాధ్యత. ఒకవేళ సరుకు కండిషన్గా ఉంటే ఐస్లో మామూలుగా చేస్తాం. ನನ್ನ ಹೆಸರು ಧನ್ಲಾಲ್ ಅಂತ. ನಾನು ನಂದೂಸಲ್ಲಿ 4 ವರ್ಷದಿಂದ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಕ್ವಾಲಿಟಿಯಲ್ಲಿ. ನಮಗೆ ಕೋಸ್ಟಲಿಂದ 24 ಒಳಗಡೆ ನಮ್ಮ ರಿಸೀವಿಂಗಿಗೆ ಬರುತ್ತೆ ಫಿಶ್ಶು. ಅದನ್ನು ನಾವು ರಿಸೀವ್ ಮಾಡಿ ಸಗ್ರಿಗೇಷನ್ ಒಂದೊಂದೇ ಫಿಶ್ಶು ಚೆಕ್ ಮಾಡಿನೂ ಕ್ವಾಲಿಟಿ ಚೆಕ್ ಮಾಡಿ ಪ್ಯಾಕಿಂಗ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಕ್ಲೀನಾಗಿ ಸ್ಟೋರಿಗೆ ಲೇಯರ್ ಬೈ ಲೇಯರ್ ಎಲ್ಲ ಒಂದೊಂದು ಫಿಶ್ಶು ಕೂಡ ಲೇಯರ್ ಹಾಕಿರ್ತೀವಿ. ಬಟ್ ಇಲ್ಲಿ ನಾವು ಕ್ವಾಲಿಟಿ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಕೋಲ್ಡ್ ರೂಮಲ್ಲಿಟ್ಟು ಆಮೇಲೆ ಸ್ಟೋರಿಗೆ ಹೋಗುತ್ತೆ. ಅವರು ಕೂಡ ಸೇಮ್ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾರೆ, ಹಾಗೆಯೇ ಡಿಸ್ಪ್ಲೇ ಮಾಡ್ತಾರೆ. ಕಸ್ಟಮರು ಏನು ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಅಂಥ ಫಿಶ್ಶು ಅವರೇ ಚೆಕ್ ಮಾಡಿ ತಗೋಬೋದು. ಯಾವುದು ನಮ್ಮದು ಮುಚ್ಚಿರೋದಿಲ್ಲ. ನೀವು ಎಲ್ಲಾದರೂ ನಮ್ಮ ನಂದೂಸ್ ಲೋಗೋ ನೋಡಿದರೆ ನಮಗೆ ಫಿಶ್ ನಮ್ಮದು ಶಾಪಲ್ಲಿ ನೀವು ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ತಗೋಬೋದು. ಅಷ್ಟು ಕ್ವಾಲಿಟಿ ನಾವು ಕೊಡ್ತೀವಿ.